అమరా ప్రసాద్. ఈయన గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పక్కర్లేదు. అంబేద్కరిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఈ రోజున ఏమంటున్నారంటే అమరా ప్రసాద్ మా అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నాడు, అంబేద్కర్ గారిని తిడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి ఆయన అంబేద్కర్ గారు చేసిన తప్పులను, అట్లాగే ఆయన చుట్టూ వీళ్ళు అల్లిన మాయా ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నాడు, నిలదీస్తున్నాడు. ఆయన అంబేద్కర్ గారికి సంబంధించి ప్రచారంలో ఉన్న విషయాలలో సత్యాసత్యాలను ప్రశ్నిస్తున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. ఆయన ఏదో అంబేద్కర్ గారిని అవమానిస్తున్నాడు అని వీళ్ళు అంటున్నారు, కానీ ఆయనను పచ్చిగా అవమానపరుస్తూ, ఆయనను ఒక ఏకమొక్కలా తీసేస్తూ, ఆయనను ఒక వెర్రి వెంగళాయిగా ఈ అంబేద్కరిస్టులు అనేవాళ్ళు లెక్కగొడుతున్నారు. ఆయనను ఒక బుర్రతక్కువ వాడిలా తీసి పాడేస్తూ ఎదుటి వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. ఒక్కసారి ఈ ఎన్ననాయను పెద్ద మనిషి ఏం చెప్తున్నాడో చూడండి. ఈ దేశానికి పోర్చుగీస్ వాళ్ళు వచ్చిర్రు పోయిర్రు, ఈ దేశానికి గ్రీకులు వచ్చిర్రు పోయిర్రు, మొగోళ్ళు వచ్చిర్రు పోయిర్రు, మన ఏంది ఆంగ్లేయులు వచ్చిర్రు పోయిర్రు, ఈ ఆర్యులు మాత్రం వచ్చిర్రు, వాడు పోలేదు. ఇంకా ఆర్యులు వచ్చిర్రు, వాళ్ళు పోలేదు. ఇంకా ఆర్యులు అనేవాడు బయట నుంచి వచ్చాడు అని అంటే గనక ముందు అంబేద్కర్ గారు అబద్ధం చెప్పాడు అని వాడు ఒప్పుకోవాలి కాదు, ఒప్పేసుకున్నట్టే లెక్క. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆర్యులు అనేవాళ్ళు ఎవ్వరూ బయట నుంచి రాలేదురా, ఎక్కడ వాళ్ళేరా అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పారు. నా మాట అబద్ధం అయితే ఒకసారి చూడండి. మనం ఇక్కడ చూస్తున్న పేజీ అంబేద్కర్ గారి వ్యాసాలు ప్రసంగాలు అనే గ్రంథంలోని 7వ వాల్యూమ్ నుంచి తీసుకోవడం జరిగింది. చాప్టర్ నెంబరు, పేజీ నెంబరు నేను చెప్పను, ఎందుకంటే మీ అందరూ కూడా అంబేద్కరిస్టులు, అంబేద్కర్ గారి గురించి పూర్తిగా మీకు తెలుసు కాబట్టి ఆ గ్రంథంలో ఈ పేజీ ఎక్కడ ఉంటుందో మీకు తేలిగ్గా తెలుస్తుంది. కాబట్టి తీసుకొని నెతుక్కొని చూడండి. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, ఈ పశ్చిమ దేశాల మేధావులు అనేవాళ్ళు రాసిన సిద్ధాంతాలన్నింటినీ నేను చూశాను, వాటిలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ 4 అంశాలు నేను అర్థం చేసుకున్నాను అని చెప్తున్నారు. ఈ 4 విషయాల్లో మొట్టమొదటిది, ఆర్యుడు అనే జాతి ఒకటి ఉన్నట్టుగా వేదాలకు తెలియదు. అంటే వేదాలలో ఆర్యజాతి అనే కాన్సెప్టే లేదు. ఆర్యులు అనే జాతి బయట ఎక్కడి నుంచో ఈ దేశం మీదకు వచ్చి ఇక్కడ స్థానికులైన దాసులు లేదా దస్యులు అనే వాళ్ళను గెలుచుకున్నట్లుగా వేదాలలో వీసమెత్తు ఆధారం కూడా లేదు అన్నారు. మూడో విషయం ఏమిటి అంటే, ఆర్యులకు దస్యులు లేదా దాసులు అనబడే వారికి జాతిపరమైన భేదము ఉన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. 4వది ఏంటి అంటే గనక, ఈ దాసులు దస్యులు అనబడేవారికి, ఆర్యులు అనబడేవారికి చర్మపు రంగులో ఏ విధమైన భేదము ఉన్నట్టుగా ఎక్కడా ఆధారాలు లేవు. ఇది అంబేద్కర్ గారు చెప్పింది. ఆర్యులు అనే జాతి ప్రత్యేకంగా ఎక్కడా లేదు, ఎవ్వడూ బయట నుంచి రాలేదు అని అంబేద్కర్ గారు అంత గట్టిగా అరుస్తుంటే, ఆర్యులు బయట నుంచి వచ్చిర్రు, వాళ్ళు ఇంకా పోలేదు అని అంటున్నావు. ఆయన రాలేదు అంటున్నారు, నువ్వు వచ్చారు అంటున్నావు. మీ ఇద్దరిలో ఒక్కళ్ళది మాత్రమే నిజం. నువ్వు అన్నమాటే నిజమై ఉండాలి అంటే గనక అంబేద్కర్ గారు అబద్ధం చెప్పారు అని నువ్వు ఒప్పుకున్నట్టు. అదేంటి, ఆయన మేధావి, ప్రపంచ మేధావి అని నువ్వే చెప్తావు. మరి ఆయన అబద్ధం ఎలా చెప్తాడు, లేకపోతే తప్పు ఎలా చెప్తాడు? ఆయన ఏదో తెలియక అలా రాశాడు, కానీ ఏం కాదండి, ఆయన ఏదో అలా రాశాడు అంతే. నిజమండి, ఆర్యులు బయట నుంచి వచ్చారండి, నేను చెప్పింది నిజమండి అంటావా? నువ్వు అలా అంటే దాని అర్థం ఏంటో తెలుసు కదా. అంబేద్కర్ గారి మాటల్ని ఏకమొక్కలా తీసి పాడేశావు అని అర్థం. ఆయన మాటల్ని ఏకమొక్కలా తీసి పాడేస్తే ఆయన్ని కూడా ఏకమొక్కలా తీసి పాడేసినట్టే. చెప్పండి సార్, N9 మీడియా అంబేద్కరిస్టు మేధావి గారు, మీరు అబద్ధం చెప్పారా? అంబేద్కర్ గారు పనికిరాని ఉత్తుత్తరం మాటలు మాట్లాడారా? ఇది N9 మీడియా మేధావికే కాదు, ఎవడైతే ఆర్యులు బయట నుంచి వచ్చారు, బాపనోళ్ళు బయట నుంచి వచ్చారు అని మాట్లాడుతుంటారో ఆ మేధావులందరినీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు తప్పు లేదా అబద్ధమైనా చెబుతున్నారు, లేకపోతే కనుక మీ దృష్టిలో అంబేద్కర్ గారు ఎర్రిపప్ప. రెండిట్లో ఏదో మీరే నాకు క్లారిఫై చేసి చెప్పాలి. చాయిస్ ఈజ్ యువర్స్. నేను ఏదైనా ఒప్పుకుంటాను. ఓకేనా?